డాక్టర్ గారు మందులు రాస్తారు కదా, అవును. ఆ మందుల ప్రిస్క్రిప్షన్ రవి గారికి వాట్సాప్ లో పెట్టరా ప్లీజ్. ఆల్రెడీ డాక్టర్ రవి గారు దగ్గర ఉంది. అయినా పూజితకి ఇచ్చింది. సో పూజిత రాసి ఇచ్చింది ఆల్రెడీ, గ్రూప్ లో మెసేజెస్ ఉంది ఆల్రెడీ. నాకు ఒక ఇంజెక్షన్ చేయాలమ్మా, ఎప్పుడు వేస్తారు? ఏం ఇంజెక్షన్? ఆర్థోపెడిక్ ఇంజెక్షన్. ఆర్థోపెడిక్ ఇంజెక్షన్. అచ్చా, ఈ ఆరన్ కూడా పోయింది కదా మీతో హాస్పిటల్. ఎవరు? ఆరన్, ఈ అబ్బాయి ఉంటుంది కదా నర్సింగ్ క్లినిక్ లో, ఆయన కూడా వెళ్ళింది కదా మీతో. అర్థం అవట్లేదు. అది ఆరన్ అబ్బాయి ఉంది కదా, ఆయన వెళ్ళింది కదా నీతో. అబ్బాయి మీరు ఎప్పుడైనా షుగర్ చెక్ చేస్తుంది కదా అబ్బాయి. గుర్తులేదు. లూక్ గుర్తే. లూక్ ఎట్లా ఉంది? బాగా చూసినారా నీకు? ఎవరికి? నీకు ఆటం హాస్పిటల్ తీసుకువెళ్ళింది కదా, బాగా చూసినారా? చూసే మందులు రాశారమ్మా. అది కాదురా, లూక్ ఎట్లా చూసింది నీకు? లూక్ చూడలేదా? కానీ ఇక్కడ చాలా మంచిగా పని చేస్తుంది అబ్బాయి, చాలా మంచి అబ్బాయి, ఇక్కడ హెల్ప్ చేస్తుంది అందరిది. షుగర్ హెల్ప్ చేయకుండా షుగర్ చూడటం పొద్దున పూట తినక ముందు, తిన్న తర్వాత ఆపరేషన్ చేసుకోవాలమ్మా. అనితకి పంపిస్తాను నాన్న, అనితకి పంపిస్తాను నేను. నా వాయిస్ యాక్చువల్లీ బాగాలేదు, కొంచెం సర్ది అయింది అని నా వాయిస్ అట్లా అనిపిస్తుంది. నేను ఒకసారి లూక్కి పంపిస్తాను, ఇంకా అనితకి కూడా పంపిస్తాను. నిజంగా? అవును, అనితకి చెప్తా నీకు ఆర్థోపెడిక్ ఇంజెక్షన్ ఇవ్వడానికి. కాకపోతే పూజితకి చెప్తా. మీరేమండి? ఏంటి అనితకి ఏమైంది? మీరే రండి అన్నారు. అనితకి చెప్పింది పల్లవి రెస్పాన్సిబుల్ అవ్వాలని చెప్పి. అయ్యో, నా కాళ్ళు చాలా గట్టిగా తాకింది అమ్మా, నేను ఎట్లా రావాలి? నాకు చాలా జ్వరం ఉంది అమ్మా. ఎవరు నువ్వు? నేను పల్లవియే. నీకు జ్వరం వచ్చిందా? అవును, నాకు కోల్డ్ కూడా వచ్చింది, జ్వరం కూడా ఉంది. నా కాళ్ళు చాలా తాకింది గట్టిగా, మీరు చూడలేదా? నేను అందరితో ఇంత పని చేస్తున్నాను. చూద్దాం, అనితకి పంపిస్తా. అనిత కాబట్టి పూజితకి పంపిస్తా ఇంజెక్షన్ ఇవ్వడానికి. కాదు, నేను రెస్ట్ తీసుకుంటున్నా, ఇంటికి వెళ్తున్నా నేను. అనితకి చెప్తా. అనిత చాలా మంచిది, అనిత చూస్తుంది, అన్నీ చూస్తుంది నీది. ఇప్పుడు లూక్కి పంపించాలా? షుగర్ టెస్ట్ కోసం లూక్కి పంపించాలా? కానీ మీరు బాగా చెప్తున్నావు కదా బాగాలేదు అని. ఎవరికి? నాకు చెప్పినావు కదా లూక్ బాగాలేదు అని. లూక్ బాగుందా? లూక్ ఎట్లా ఉంది? లూక్ ఎట్లా పనిచేస్తుంది? బాగానే పనిచేస్తాడు. అవునా? సరే, నేను మాట్లాడతా మళ్ళీ. ఓకే, నేను కొంచెం వెళ్తున్నా ఇంటికి. నేను అనిత కాబట్టి పూజితకు పంపిస్తాను. ఇప్పుడు లూక్కి షుగర్ టెస్ట్ కోసం పంపిస్తా, ఓకేనా? మీరు చెప్పకు లూక్కి, నేను ఫోన్ చేసి ఆయన అమ్మాయి గురించి చెప్పినాని. అవును, నాకు కొంచెం కోల్డ్ అయింది అని నా వాయిస్ అట్లా ఉంది. అవును, ఎవరు చేస్తున్నా పళ్ళు చెప్పిస్తుందేమో అనుకున్నా. నేనే పల్లవి. అయ్యో, ఏంటట్లా మారిపోయింది, నవ్వొస్తుంది. నేను 2-3 days పనికి రాను, ఎందుకంటే నాకు చాలా కోల్డ్ వచ్చింది. ఇంజక్షన్లకి ఆ మందులకి నేను పూజితకి చెప్తా ఇంజక్షన్ సరే అమ్మా, ఇస్తా. నేను మ్యాంగో తిన్నా చాలాసేపు, అందుకోసం దడ్డడం అయింది ఫేస్లో. సరే అమ్మా, బాయ్.
పంపిస్తా అనిత లుక్కి. కట్ చేయండి అక్కడి నుంచి. పెట్టావా డాక్టర్ గారికి? కట్ చేసి చెప్. Right, anytime you can call. What message I should give to my sister's son, brother's son? Tell him that it has been fixed. It is fixed and he can order for second one. He can order for second. సరే నేను చేస్తాను. सो पता नहीं एक हफ्ते से ना मेरा तबीयत थोड़ा सा डाउन है एंड लेकिन फिर भी बहुत एनर्जेटिक जैसे फील हो रहा है आज. एंड अभी जा रहा हूँ जिम, नॉट आफ्टर अ वेरी लॉन्ग टाइम. हर दिन जाता हूँ बट मैं रिकॉर्ड करने के लिए भूल जाता हूँ. मैं सोचता हूँ कि मैं क्या ही रिकॉर्ड करूँगा करके आप सब लोग के लिए. सो पीछे रास्ते से जा रहा हूँ जिम क्योंकि वहाँ से जल्दी पहुँच जाएंगे. सामने से जाएंगे तो कुत्ते लोग बहुत सारे हैं एंड यू कैन ओनली गो व्हेन देयर इज समवन विद यू, बिकॉज मैं तो बहुत डरता हूँ कुत्ते लोग से. कमेंट करके बताना डॉग्स लोग से कितने लोग डरते हैं. आई एम अ डॉग लवर, मेरे को कोई प्रॉब्लम नहीं है बट फिर भी अच्छा लगता है एक डॉग लवर. हेलो. सो जा रहा हूँ जिम, देखते हैं कैसा रहता है आज का जिम वर्कआउट सेशन. आज सोच रहा हूँ कि क्या सोच रहा हूँ, आज कोर का मसल करूँगा एंड लेग्स वर्कआउट करूँगा. मैंने बैक सोचा था लेकिन आज लेग्स करूँगा बिकॉज आई वांट माय लेग्स टू बी ट्रेन्ड वेरी वेल. सो चलो चलते. हाँ क्यों रहूँ, क्योंकि अभी ऊपर दौड़ के गया था मैं एंड वापस नीचे आया हूँ सामान लेकर. मैं पता नहीं क्या क्या बड़बड़ करते रहता हूँ बट फिर भी आप लोगों को पसंद आता है. मुझे बहुत DMs आए थे कि भैया आप वीडियो नहीं डाल रहे हो, आप कोई ब्लॉग शूट नहीं कर रहे हो, कुछ तो कीजिए. तो मैं सोचा आप लोग इतना पसंद आ रहा है तो शूट कर ही देता हूँ. वैसे DMs नहीं, पर्सनली मैसेज हुआ है, टॉक्स हुआ है मेरे साथ. सो हेलो आंटी, आप उधर थे राइट, आप उस तरफ थे राइट, फिर अब यहाँ पर वॉकिंग कर रहे हो क्या? नहीं, ये देखो मेरी नेबर आंटी अभी थोड़ा देर पहले घर पे थी एंड अभी यहाँ पर आके के वॉक हुआ है जैसे फील हुआ है. सो काफ़ी अच्छा लगता है. मुझे बताना मेरी आउटफिट एंड मेरी पर्सनालिटी कैसी लग रही है. काफ़ी इम्प्रूव करने का कोशिश कर रहा हूँ एंड जॉ लाइन एक्सरसाइजेस भी शुरू कर दिया है मैंने. सो टाइम बीच में मैंने छोड़ दिया था लेकिन आज फिर से Day 1 के तौर पे मैं शुरू करूँगा. मैंने कर रखा है शुरू बट आप सब लोग के लिए मैं फिर से Day 1 से ये दिखाना चाहूँगा कि देखो मैंने कैसे किया है. घर आने के बाद मैं सो गया था एंड अभी फिर से आया हूँ घर. आई एम गोइंग टू जिम. सो देखते रहिए कैसा क्या है. हाय एवरीवन, गुड आफ्टरनून. हाय एवरीवन, गुड आफ्टरनून. कैसे हो आप सब लोग? सो अभी सो के उठा हूँ एंड एक्चुअली ज़बरदस्ती उठा. मम्मी ने उठा दिया तो मुझे मम्मी ने बोला कि जाकर दूध लेके आ जा. आज हमारे कॉलेज में कुछ प्रोग्राम था तो हम लोग को ड्यूटी नहीं था इसलिए मैं गया नहीं. मुझे इतना नींद आ रहा था, मुझे सोना था तो मम्मी को बोला मम्मा मेरे को सोना है तो मम्मी बोली ठीक है सो जा करके. सोने के लिए आया था. मम्मी फिर बीच में उठा दी. मम्मी बोलती है जाकर दूध लेके आ जा. अभी 10:58 हो रहे. अरे आई एम सॉरी, गुड आफ्टरनून बोल दिया, गुड मॉर्निंग होता है कभी नींद भी होना इसलिए. तो अभी जा रहा हूँ दूध लेने के लिए और फिर देखते हैं. भिंडी भी लेना है मुझे. आज कैसा चलता है दिन देखते हैं. मेरा मुझे कुछ आइडिया नहीं है कैसे जाने वाला है मेरा दिन. तो चलो चलते हैं. हेलो तो बोलो कोई, हेलो बोलो.